హాయ్ అండి, నేను మీ మాధవిని. నేను ఒక 5 నెలల క్రితం మీకు చికెన్ తోటి ఒక రెసిపీ చేసి చూపించానండి. ఆ ఫోటో ఇదే అండి. ఈ ఫోటోలో ఉన్న రైస్ చేసి చూపించమని ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారండి. సో ఇంతమంది అడిగిన తర్వాత ఆ రెసిపీ చెయ్యకపోతే బాగుండదు కదా, అందుకనే ఆ ఫోటోలో ఉన్న రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఆ చికెన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అదే ప్రాసెస్ అండి, కొంచెం డిఫరెంట్గా ఇంకాస్త సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. నేను ఎప్పుడైనా ఇంట్లో చికెన్ కర్రీ చేసినప్పుడు ఆ రైస్ చేస్తూ ఉంటానండి. అదేముందులే అనుకున్నాను, కానీ ఇంతమంది అడుగుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి, చాలా సింపుల్ చేసుకోవడం. ఈ రెసిపీ కోసం 1/2 kg చికెన్ తీసుకోండి. చికెన్ ముక్కలను కూడా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియంగా కొట్టించుకోండి, తొందరగా ఉడుకుతాయి. ఇలా తీసుకున్న చికెన్ని కడిగేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా సోంపు, ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 4 లవంగాలు, 1 ఇంచు దాకా చెక్క, అనాస పువ్వు 1 వేసుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లో వేసుకోవాలి. ఈ మసాలా పొడి వేసుకున్న తర్వాత దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోనే 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేస్తున్నాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా. దీంట్లోనే మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ లాగా చేసుకోవాలి. ఇవి మనం బిర్యానీలోకి, హోటల్ స్టైల్ రెసిపీస్ చేసేటప్పుడు కంపల్సరీ వాడతాం. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటిల్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా చేతితోటి బాగా నలిపి వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు 2 టమాటాలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటా ప్లేస్లో మీరు కావాలంటే పెరుగు, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే లాస్ట్గా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ముక్కకి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకోండి. నేను మీకు ఇంకొక వీడియోలో చూపించిన చికెన్ రెసిపీ కంటే ఇది ఇంకా సింపుల్ ప్రాసెస్ అండి. దానికంటే కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకుందామండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్లో తగినన్ని నీళ్లు పోసేసి ఒక 2 సార్లు కడగండి. ఇప్పుడు రైస్ కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక అరగంట నాననివ్వండి. ఇలా రైస్ని నానబెట్టుకుంటే పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది రైస్ అనేది. ఇప్పుడు ఒక అరగంట తర్వాత బాండిల్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి. ఫస్ట్ మనకి కొద్దిసేపు వేగంగానే చికెన్లో నుంచి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, మనకి చికెన్లో నుంచి వాటర్ ఊరి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 అర గ్లాస్ నీళ్లు పోసుకోండి. ఎందుకంటే చికెన్ మనకి ఉడకాలి కాబట్టి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ గ్లాస్ తోటే 1 అర గ్లాస్ పోసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసి మూత పెట్టేయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, మీరు అడుగంటకుండా ఉంటుంది. బాగా ఉడకాలండి, ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకుంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కాస్త గ్రేవీ లాగా వచ్చింది కదా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించండి. మీకు రైస్లో కలుపుకొని తినడానికి ఇలా కాస్త గ్రేవీగానే ఉండాలి అనుకుంటే ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లేదు ఇంకొద్దిగా వేయించుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ చూపించినట్లు ఇంకాసేపు వేయించుకుంటే ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకొక వీడియోలో చూపించిన రెసిపీ ఇది ఇంచుమించు ఒకటే అండి, కాకపోతే కొద్దిగా ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకాస్త సింపుల్గా చేయాలని ఇలా చేసి చూపించాను. ఇలా చేసుకున్న ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏం లేదు, చాలా సింపుల్ అండి. నేను అప్పుడు చికెన్ రెసిపీ ఒక్కటే చేసి చూపించాను మీకు, రైస్ చూపించలేదు కదా. ఆ రైస్ చేసి చూపించమని ఎన్ని కామెంట్స్ వచ్చాయో, ఆ రైస్ చేసుకోవడం ఎంత ఈజీయో చూపిస్తాను చూడండి. ఇలా బాండిల్లో మనకి కొద్దిగా గ్రేవీ లాగా మిగిలింది కదా, ఈ గ్రేవీని ఇలా పక్కకు అనేసి
ఇదే బాండిల్లో ఇంకొక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క వేయండి. అలాగే బ్లాక్ స్టోన్ ఫ్లవర్, దీన్నే రాతి పువ్వు, బండ పువ్వు అని కూడా అంటారు, దీన్ని కొద్దిగా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ దాకా లేదా ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేయండి. ఈ మసాలా దినుసుల్ని లైట్గా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, నేను 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ వచ్చేసి పాత రైస్ అండి, అందుకని 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. అదే కొత్త రైస్ అనుకోండి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువైపోతే మళ్ళీ ముద్ద అయిపోతుందండి. అందుకని మీరు తీసుకున్న రైస్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి. దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ బాండిల్కి చుట్టుపక్కల ఉన్న ఈ కర్రీ మొత్తాన్ని ఇలా గరిటతో తీసుకొని నీళ్ళల్లో కలిపేసేయండి. దీంతోనే మనకి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. దీంట్లో మీరు ఇంకా కావాలి అంటే కొత్తిమీర, పుదీనాను కూడా కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి. ఇలా కలిపేసిన తర్వాత నీళ్ళని బాగా మరగనివ్వండి. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని నీళ్ళల్లో వేసేసి ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇలా హాఫ్ వరకు కుక్ అయ్యి నీళ్లు కొద్దిగా ఇలా కనిపిస్తున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి రైస్ని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. మనకి నీళ్లు మొత్తం ఇంకిపోవాలండి. నీళ్లు మొత్తం ఇంకిపోయి రైస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నేను సన్నగా తరిగిన కొత్తిమీర జల్లేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి. మీకు కావాలి అంటే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఎక్కడైనా చెమ్మ ఉంటే ఆ చెమ్మ కూడా పోయి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్. మసాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది రైస్. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఈ రైస్ని చూపించడం కోసం మీకు చికెన్ కర్రీ కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను. మీరు అడిగిన రైస్ ఇదేనండి. నేను ఎప్పుడైనా ఇంట్లో చికెన్ కర్రీ చేసినప్పుడు మళ్ళీ సపరేట్గా పులావు ఇలా చేయకుండా ఇలా చేసేస్తూ ఉంటాను. ఈ కర్రీ తోటి చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.